ఇక భరతం పడతాం ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే నమూనాను ఆవిష్కరిస్తున్న సీఎం మంత్రులు అధికారులు అనిపించి చూస్తున్నాం. ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే ప్రారంభంలో సీఎం రేవంత్ రెడ్డి ఇంకెంతకాలం మూసిని అడ్డం పెట్టుకుని బతుకుతారు, పేదలు ఎప్పటికీ ఆ కంపులోనే బతకాల్సిందేనా, బీఆర్ఎస్ ఖాతాలోని రూపాయల 500 కోట్లు మూసి ప్రజలకు పంచాలి, బఫర్ జోన్ బాధితులకు ఏం చేద్దామో సూచించండి, అఖిలపక్ష మీటింగ్లో మీ ఆలోచనలు చెప్పండి, ఈటల మోడీని ఒప్పించి నిధులు ఇప్పించగలరా అని చెప్పేసి రేవంత్ రెడ్డి అడుగుతా ఉన్నాడు. మీలాంటి సన్నాసుల కోసం బుల్డోజర్లు అవసరమా? ఇండ్ల కూల్చివేతలపై కేటీఆర్ హరీష్ రావు దొంగ నాటకాలు, ఫామ్ హౌజులు కాపాడుకునేందుకు వీరి హడావుడి. మరి ఫ్యామిలీ డిజిటల్ కార్డులో 30 శాఖల సమాచారం ఉంటుంది. ఒక్క క్లిక్తో ఆన్లైన్లోని వివరాలని ప్రత్యక్షం, రేషన్, హెల్త్, వెల్ఫేర్ స్కీమ్స్ సమాచారం అంతా, ఫీజు రీఎంబర్స్మెంట్, కళ్యాణ లక్ష్మి లాంటి సైతం వన్ సైట్ వన్ కార్డుతో అందరికీ సంక్షేమం. పైలట్ ప్రాజెక్టు తర్వాత రాష్ట్రమంతా అమల్లోకి సీఎం రేవంత్ రెడ్డి. మరి మోసీ రివర్ బెడ్ బఫర్ జోన్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇండ్లను ప్రభుత్వం కూల్చివేస్తున్నదంటూ కిరాయి మనుషులను పోగేసుకొని కేటీఆర్ హరీష్ రావు దొంగ నాటకాలు ఆడుతున్నారు. ఎంతకాలం మూసిని అడ్డం పెట్టుకుని బతుకుతారు? వారం 10 రోజుల నుంచి మీరు రెచ్చగొట్టే చర్యలు చూస్తున్నాను. నెల రోజుల తర్వాత మీ భరతం పడతాం. బుల్డోజర్లు మీ మీద నుంచి వెళ్ళిన తర్వాతనే పేదల ఇండ్లపైకి పోవాలని బీఆర్ఎస్ బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. మీలాంటి సన్నాసుల కోసం బుల్డోజర్లు అవసరమా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పైలట్ ప్రాజెక్టు పద్ధతిలో వన్ స్టేట్ వన్ కార్డు పాలసీలో భాగంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డు జారీకి సంబంధించినటువంటి సర్వే ప్రక్రియను సీఎం గురువారం సికింద్రాబాద్ సిక్ విలేజ్లోని హాకీ గ్రౌండ్స్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ బీజేపీ నేతలపై ముఖ్యమంత్రి ఫైర్ అయ్యారు. మూసీ నది కాలుష్యంతో హైదరాబాదే కాకుండా నల్లగొండ జిల్లా ప్రజలు సైతం కాలుష్యం బారిన పడుతున్నారని, దాని నుంచి వారి ప్రాణాలు కాపాడేందుకు అక్కడి నుంచి తరలిస్తున్నామని క్లారిటీ ఇచ్చారు. వారికి డబుల్ బెడ్రూమ్, నగదు సాయం అందిస్తున్నామని, వారి పిల్లలను మంచి స్కూల్లో చదివించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. తాము ఇదంతా చేస్తుంటే కేటీఆర్ హరీష్ రావులకు వచ్చిన నష్టం ఏమిటి అని ప్రశ్నించారు. 10 ఏళ్లలో చెరువులను చెరబట్టి ఫామ్ హౌజులు కట్టుకున్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో చేసింది అప్పులు తప్పులే తప్ప వేరేది లేదని సీఎం విమర్శించారు. చెరువులను చెరబట్టి ఫామ్ హౌజులు కట్టుకొని వారు విడిచే వ్యర్థాలతో నగర ప్రజలు బతికేటువంటి తాగేటువంటి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నీటిని కలుషితం చేస్తున్నారని చెప్పేసి మరి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న వార్త మనం చూస్తూ ఉన్నాం. సో ఏది ఏమైనా మీలాంటి సన్నాసుల కోసం బుల్డోజర్లు అవసరమా అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడు. నీ భరతం అని చెప్పేసి నిన్న మీటింగ్లో ఎంత ఉధృతంగా ఆయన ఏంటి మూసీ నది పొంగిపోరినట్లుగా మాట్లాడింది. మూసీ నది భారీ వర్షాలు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే పొంగుతుందో రేవంత్ రెడ్డి కూడా మొత్తం నాకే బాధగా ఉంది అని చెప్పేసి, అంటే ఈరోజు మూసీని అడ్డం పెట్టి మూసీకి సంబంధించిన విషయాన్ని తెర మీద తీసుకొచ్చి హైడ్రా కూల్చివేసినటువంటి ఇండ్లకు సంబంధించిన విషయంలో కానీ, పేదలకు జరుగుతున్న అన్యాయానికి సంబంధించిన విషయంలో కానీ, హైడ్రా నుండి అంటే పేదలకు గురించి మాట్లాడాల్సిన పరిస్థితి నుండి హైడ్రా వరకు వచ్చి, హైడ్రా నుండి మూసీ వరకు వచ్చి, మూసీ నుండి ఈరోజు ఫామ్ హౌస్లకు వచ్చి వ్యక్తిగత దాడులు చేసుకుంటూ, వ్యక్తిగత మాటలు మాట్లాడుకుంటూ రేపటి రోజున పేదల ఇళ్ళ గురించి పక్క పెడతారు. ఇక పేదల గురించి మాట్లాడడం పక్కన పెట్టి కేవలం కేటీఆర్ను తిట్టడము, రేవంత్ రెడ్డిని తిట్టడం, వీళ్ళ ప్రెస్ మీట్లు చూస్తూ మనం పిచ్చోళంగా ఉండటం, ఇదే జరుగుతుంది. ఇప్పుడు ఇందులో పేదలకు సంబంధించిన వార్త లేదు. ఇక పేదలకు సంబంధించిన వార్త పక్క జరిపారు. రేపటి రోజున కేటీఆర్, కేసీఆర్, రేవంత్ రెడ్డి వీళ్ళు మాట్లాడుకునే మాటలు హైలైట్ అయిపోయి తర్వాత వీళ్ళు మాట్లాడుకునే మాటలు కూడా పక్క జరుగుతాయి. మరి పేదలకు ఇక్కడ న్యాయం జరుగుతుంది? డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి మాట్లాడే పరిస్థితి ఎక్కడ ఉంది? అసలు బీఆర్ఎస్ పార్టీ ఇన్నిగానే మాట్లాడుతుందా? బీఆర్ఎస్ పార్టీ మూసీ నది పరివాహక ప్రాంతంలో నివసిస్తున్నటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పేరుతో ఒక లిస్టు తయారు చేసి రేవంత్ రెడ్డి ముందర పెట్టి ఇంకో ఇన్ని వేల మంది మూసీ పరివాహక ప్రాంతంలో ఎఫ్టీఎల్ జోన్లో బతుకుదేరు కోసం గుడిసెలు వేసుకొని బతుకుతున్నారు. అక్కడనే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళందరికీ నష్టపరిహారం ఇచ్చి వాళ్ళు ఇల్లాడు జాగలు ఇస్తారా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారా, ఇచ్చి మీరు వాటిని కూల్చండి అని చెప్పేసి ఒక ప్రణాళిక ప్రకారంగా వాళ్ళు మాట్లాడితే ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంతమంది బాధితులకు ఇవ్వకుండా ఒకవేళ వాళ్ళు కూల్చేది ఉంటే మనం అడిగేటువంటి పరిస్థితి. వాళ్ళు ఇల్లు ప్రకటించరు. ఆ మనుషులను తీసుకొచ్చి ప్రెస్ మీట్ల ముందు కూర్చోబెట్టి బాధపడితే ప్రజలందరూ బాధపడతారు. రేవంత్ రెడ్డిని తిడతాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని తిట్టడమో లేదంటే నరేంద్ర మోడీని తిట్టేదంటే ఆ ఇల్లు కూలిపోయినటువంటి వాళ్లకు న్యాయం జరుగుతుందా అంటే జరగదు. న్యాయం జరగాల్సింది ప్రభుత్వం నుండి అయినప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించడం కాకుండా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే తిట్టకుండా అడిగేటువంటి ప్రయత్నం చేసేది ఉంటే అక్కడ న్యాయం జరిగేటువంటి పరిస్థితి. కానీ ఈరోజు రేవంత్ రెడ్డిని తిట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్న కేసీఆర్, హరీష్ రావుల వల్ల బాధితులకు న్యాయం జరుగుతుందా అంటే లేదు.
ఏ బాధితులైనా కానివ్వండి, ఈరోజు ఏ అంశంలో బాధిత వర్గాల ప్రజలు ఉంటారో ఆ వర్గాల ప్రజలకు న్యాయం జరగాలంటే వాళ్ళు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. డిమాండ్ చేసే అధికారం మనకు ఉన్నది. డిమాండ్ చేయొచ్చు, అవసరమైతే సెక్రటేరియట్ ముందు ధర్నా చేయొచ్చు, అవసరమైతే అసెంబ్లీ ముందు ధర్నా చేద్దాము. రావాల్సినటువంటి వాట మనం బతుకుదెరువు కోసం పోయి అక్కడ బతుకుదెరువు కోసం గుడిసెలు కట్టుకొని, గుడిసెల నుండి ఇల్లు కట్టుకొని, ఇళ్ళకు పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులు ఎవరు, అధికారులను నిర్లక్ష్యం చేసేటటువంటి పరిస్థితులు, వారిని సస్పెండ్ చేయకుండా వాళ్ళ నుండి తిరిగి ఎవరెవరి దగ్గర అయితే ఎంతెంత లంచం తీసుకున్నారో వాళ్ళందరి దగ్గర ఇప్పుడు చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయకుండా మా ఇండ్లు ఎట్లా కూడుస్తారని చెప్పేసి అడిగే అధికారము, హక్కు మనకున్నది. కానీ మనము ఈరోజు మనతోని బూతులు తిట్టిస్తూ రేవంత్ రెడ్డి ముందు మనల్ని తప్పుదో పట్టిస్తూ రేవంత్ రెడ్డికి ఏమున్నది, నాలుగైదు సార్లు రేవంత్ రెడ్డిని తిడితే అమ్మ వీళ్ళు బాగా చదువుతున్నారు కూర్చుర్రా భయ్యా అని చెప్పేసి అంటే మన జీవితాలు నాశనం అయిపోతాయి. ఆ తర్వాత కేటీఆర్ మనల్ని పట్టించుకోడు, హరీష్ రావు మనల్ని పట్టించుకోడు. ఫామ్ హౌస్ పోయి పంటే 4 రోజులు లేవర్ అవసరం ఇది. వీళ్ళు ఇదే మాటలు మాట్లాడుకుంటా ఏదో కేసులో ఇరిగితే ఆయనతో మన గురించి మాట్లాడేటోళ్ళు ఉండరు. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయాల్సిన పని ఏంది అని అంటే, మొత్తం మూసీ పరివాహక ప్రాంతంలో మీరు సుందరీకరణ పేరుతో ఎవరెవరైతే మాట్లాడుతున్నారో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ, లేదు అని అంటే ఏంటి అన్ని పార్టీలతో ఒక మీటింగ్ పెట్టి మూసీ పరివాహక ప్రాంతంలో FTL జోన్లో ఉన్నటువంటి నాయకులను పిలిపించి, అటు కమ్యూనిస్టు నాయకులను కానీ ప్రజా సంఘాల నాయకులు కానీ పిలిపించి ఎంతమంది బాధితులు ఉన్నారు ఆ బాధితుల లిస్టు తీయండి. తీసి వాళ్ళందరికీ ఎక్కడ డబుల్ బెడ్రూమ్, నాగార్జున ఇన్కన్వెన్షన్ సెంటర్ లాంటివో, KTR KCR ఫామ్ హౌస్ లాంటివో ఇట్లాంటివి కాకుండా కేవలం పేదలు, ఆ పేదల ఇండ్లు ఏవైతున్నాయో ఆ ఇండ్లకు సంబంధించినటువంటి విషయము, అది ఎన్ని ఫ్లోర్లు ఉన్నది, ఎంతమంది ఉన్నారు ఏంది అని చెప్పేసి చూసుకొని వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చి వాళ్లకు నష్టపోయినటువంటి నష్టపరిహారం ఎంతైందో 1,50,000 కోట్ల రూపాయలు ఉన్నాయి కదా ఏ మూసి సుందరీకరణ పనుల్లో. 1,50,000 కోట్లలో 10,000 కోట్లు 20,000 కోట్లు వీళ్ళ కోసం ఖర్చు చేయండి, ప్రకటించండి. వాళ్ళకు బాధితులకు ఇల్లు వరదల్లో కొట్టుకోపోయిన వాళ్ళకి ఇల్లు కట్టించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఇళ్లకు వాటికి డబ్బులు ఇచ్చినప్పుడు, మరి మొత్తానికే జాగ్రత్త సహా పోతున్నటువంటి వాళ్ళకి మీరు నష్టపరిహారం ఎందుకు ఇయ్యరు? నష్టపరిహారం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి లేదా? వాళ్ళకు తిరిగి ఇల్లు నిర్మించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? ఆ భూమి ప్రభుత్వానిదే కావచ్చు, మరి ప్రభుత్వ భూమి కేవలం FTA జోన్లోనే కబ్జా అయిందా? యూనివర్సిటీల కింద ఉస్మానియా యూనివర్సిటీ 2,000 ఎకరాల భూమి ఈరోజు కేవలం 600 ఎకరాల భూమి దాదాపుగా కబ్జా గురైంది కదా. మరి వాటిని కూల్చే దమ్ము వీళ్ళకు ఉన్నదా? కాకతీయ యూనివర్సిటీలో 800 ఎకరాల భూమి కబ్జా అవుతుంది. అటు షాదన్ యూనివర్సిటీలో, పాలమూరు యూనివర్సిటీలో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు ఎక్కడెక్కడ ఉన్నాయి. అశోక్ నగర్లో ఉన్న ట్రైబల్ స్కూల్కు సంబంధించిన విషయంలో ఎంత భూమి కబ్జా అయింది? రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ భూములు ఎన్ని కబ్జా అయినాయి? వీటన్నిటికి సంబంధించినటువంటి లెక్కలు తీసి వాటన్నింటి కూల్చేయడం పరిస్థితి ఈరోజు ఉందా? మరి వాటికి సంబంధించిన విషయం కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రజలు ఇళ్ళడుగు జాగలు లేక, ప్రజలకు ఇండ్లు లేక, గత ప్రభుత్వంలో ఇండ్లు ప్రకటించగా 10 ఏళ్ళ నుండి ఎంతో కోపంతో ఉన్నటువంటి ప్రజలు ఎక్కడికైనా పోయి గుడిసెలు వేసుకొని బతుకుతూ ఆ గుడిసెల్లోనే ఇల్లు కట్టుకొని అక్కడనే ఇల్లు కట్టుకొని బతికేటువంటి పరిస్థితి కనబడతా ఉంటే, అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో పక్కా ఇల్లు కట్టించడానికి ప్రయత్నం చేసిండు, చాలామందికి ఇండ్లు నిర్మించడానికి ప్రయత్నం చేసిండు ఆయన. అట్లా మీరేదన్నా పేదలకు ఇండ్లు నిర్మించడానికి ప్రయత్నం చేయకుండా డైరెక్ట్ ఇండ్లు కూలగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇండ్లు కూలగొట్టి ఏం చేస్తారు? 4 సంవత్సరాల తర్వాత ఎన్నికలకు ముందు మళ్ళీ ఈ పేదలందరికీ ఇండ్లు కట్టిస్తామని చెప్పి చెప్పగానే మన పేదరికంలో ఉన్న పిచ్చోళ్ళం కదా మనకు తెలియదు, మనకు రాజకీయాలు అర్థం కావు. ఇప్పుడు కూల్చిన చేతులే తర్వాత మళ్ళీ ఇల్లు కట్టిస్తామని చెప్పగానే అన్నీ మర్చిపోయి రేవంత్ దేవుడు అంటాం మనం. ఇదే మీడియా మళ్ళీ రేవంత్ దేవుడు అని చెప్పేసి వార్తలు రాస్తుంది. సో దయచేసి రేవంత్ రెడ్డి గారు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా పేదలు ఈరోజు బఫర్ జోన్లో ఇల్లు కట్టుకొని బతుకుతున్నటువంటి సాధారణ పేదలు ఎవరైతే ఉన్నారో ఆ పేదలందరికీ ఆడ కులము మతం అనేది ఏ సంబంధం లేదు. ఆఖరికి రెడ్లు ఉంటే రెడ్లో కూడా మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వండి, ఆ రెడ్లో కూడా ఇల్లు అడుగు జాగలు ఇవ్వండి, ఆ రెడ్లో కూడా ఇల్లు నిర్మించి ఇందిరాగాంధీ పథకం పేరు కిందనే వాళ్ళందరికీ ఇల్లు కట్టి ఇవ్వండి. మీ కాంగ్రెస్ కలర్లు వేసుకొని పైన ఇంతకుముందు వేసుకుంటారు కదా, 3 రంగుల కలర్లు వేసుకొని ఇండ్లు ప్రకటించిన రోజులు ఉన్నాయి కదా, అట్లా ఇల్లు కట్టించి ఇవ్వండి వాళ్ళకు.